హలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఇవాళ మన టాస్క్ వచ్చేసి ఒక చిన్న వర్క్ ఉందన్నమాట. సో ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఒక నోటీస్ బోర్డ్ టైపు సెట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. సో గ్లాస్ది ఒకటి సెట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడ డైలీ టాస్క్లు కానీ మన నెక్స్ట్ బ్లాగ్స్ ఏమున్నాయి టాస్క్లు లాగా నోటీస్ రిమైండింగ్ కోసం కానీ అట్లా ఉండేట్టుగా కొంచెం ప్లానింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేట్టుగా రైట్ చేసుకోవడానికి మార్కర్తో రైట్ చేసుకోవడానికి ఉండేటట్టుగా గ్లాస్ తోటి సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ టాస్క్ వచ్చేసి అదే. సో మొత్తానికి అయితే వెళ్ళేసి వచ్చి మనం ఒకసారి గ్లాస్ది మెజర్మెంట్స్ తీసుకున్నాను ఆల్రెడీ నేను. సో అవి వెళ్ళిపోయి సైజెస్ తీసుకొని ఎంత ఉందో ప్రైస్ తీసుకొని పే చేసి వాళ్ళని బై చేసుకొని తీసుకొని వచ్చేసి ఫిట్టింగ్ చేసుకుందాం మనం. సో లెట్స్ గో. సో నా లైఫ్లో ఏది ప్రాపర్ వేలో అవ్వకపోవడానికి రీజన్ వచ్చేసి షెడ్యూల్ లేకపోవడము. సో ఇది నేను వర్క్ చేస్తూ వెళ్ళిపోతాను కానీ దాన్ని ఎక్కడ ఏంటి ఎలా అనేది టైం షెడ్యూల్ లేక చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. చిన్న పేపర్స్లలో రాసుకొని అదంతా షెడ్యూల్ ప్రాపర్గా అవ్వట్లేదు. సో గ్లాస్ది వచ్చేసి ఆర్డర్ పెట్టాను. సో వచ్చింది అది. దాన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం మనం ఇప్పుడు. సో పార్ట్స్లో వచ్చేసి ఎస్, సో ఇదే అది. సో పార్ట్స్లో వచ్చేసింది మనకి. సో దీన్ని అన్బాక్స్ చేసి ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఇది ఏంటంటే రెగ్యులర్ గ్లాస్ కాదనమాట, ఇది ట్రాన్స్పరెంట్ ఫైబర్ షీట్ అనమాట ఇది. సో ఫైబర్ షీట్ని ఇన్స్టాల్ చేసుకొని సో దాన్ని నోటీస్ బోర్డ్కి కన్వర్ట్ చేసేసుకుందాం ఇంకా మనం. అండ్ ఆల్సో వీటిని ఇన్స్టాల్ చేయడానికి కూడా నేను ఇటువంటి బోల్ట్లు తీసుకున్నాను. లైక్ ఇట్లా ఉంటుంది బోల్ట్. సో ఈ బోల్ట్ ఫిట్టింగ్ చేసేస్తాను అనమాట. సో చూద్దాం ఇక ఫిట్టింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఫైనల్ అయితే మొత్తానికి అయితే హోల్ వేసేసాము ఈ కార్నర్ ఆ కార్నర్లలో. సో ఈ బోల్ట్ ఫిక్స్ అవ్వాలి దీనిలో ఇలా లైక్. సో ఈ బోల్ట్ ఫిక్స్ చేసేసుకుంటే ఈ వాల్ మొత్తానికి ఇది సరిపోతుంది. సో ఈ వాల్కి ఇప్పుడు ఈ బోల్ట్ ఫిక్స్ చేసేసి డ్రిల్ చేసుకొని దీని బోర్డ్ని ఫిక్స్ చేసేద్దాం ఇంకా. సో మొత్తానికి అయితే హోల్డింగ్ రాడ్స్ అయితే మొత్తం ఫిక్స్ అయిపోయాయి. డ్రిల్లింగ్ చేసి మొత్తం ఫిక్స్ చేసేసాను. అండ్ ఇప్పుడు మొత్తం గ్లాస్ మొత్తం క్లీన్ చేసేసి నీట్గా బ్యాక్ సైడ్లో మరకలు ఏం లేకుండా. సో ఇక్కడ దీనికి హోల్డ్ చేసేసి స్క్రూస్ టైట్ చేసేసుకుంటే వర్క్ డన్. సో కంప్లీట్ చేద్దాం ఇంకా. సో రైట్, మొత్తానికైతే సక్సెస్ఫుల్గా బోర్డ్ ఫిక్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకా మనం షెడ్యూల్ ప్రాపర్గా చేసుకోవాలి. సో వీక్లీ వన్సా, మంత్లీ 4 వీడియోసా, లేదంటే 5 వీడియోసా, ఏదో ఒకటి ప్రాపర్గా అన్నట్టు కంప్లీట్గా షెడ్యూల్ ప్రాపర్ అయితే. సో షెడ్యూల్ ప్రకారం నోటీస్ బోర్డ్లో రాసుకుంటే దాన్ని బట్టి ఫాలో అయితే అప్పుడు మన సక్సెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు యూట్యూబ్లో. అది మీరు సపోర్ట్ చేస్తే అవుతుంది అది కూడా. సో వర్క్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టోటల్ ఓవరాల్గా దగ్గర నుంచి వ్యూ చూపిస్తాను. సో టోటల్ ఫిక్సింగ్ ఎట్లా అయింది అనేది. సో ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది ఎక్కడికక్కడ, అంటే లైట్ ఎక్కడ బ్యాలెన్సింగ్ అవుట్ అవ్వకుండా నీట్గా ఫిక్స్ అయిపోయింది. సో కంప్లీట్ ఒకసారి వర్క్ చూడండి. వర్క్ కనుక నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇటువంటి కంటెంట్ కోసం బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి. కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఫుల్ ఉబ్బరిస్తుంది నాకైతే, చెమటలు వచ్చేస్తున్నాయి మొత్తము. కొద్దిగా ఫ్రెష్ అయిపోయి సో కంప్లీట్గా ఫస్ట్ అయితే మీరు దీన్ని జూమ్ ఇన్ వ్యూ అయితే చూడండి మొత్తం.